హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహిణి షేరింగ్ థాట్స్. ఈనాటి మన స్పెషల్ ఐటెం నెల్లూరు స్టైల్ చేపల పులుసు. నెల్లూరి వారి తరహాలో కొరమేను చేప పులుసు ఎలా తయారు చేయాలో ఈనాటి మన వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 కేజీల కొరమేను చేపల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపుతో మ్యారినేట్ చేసి ఓ అర్ధగంట పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలు పెట్టి అందులో ఓ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేగనివ్వాలి. మెంతులు వేగాక అదే బాణల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, వేయించుకున్న జీలకర్ర మరియు మెంతుల పొడి, పచ్చి మామిడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్, నూనె, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్టు, 3 టేబుల్ స్పూన్ల కారము, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 2 స్పూన్ల ఉప్పు, కాస్తంత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి చేతితో బాగా కలుపుకుంటూ ఈ మిశ్రమం అంతా చింతపండు పులుసుకి బాగా పట్టేలాగా కలుపుకొని పులుసుకి సరిపడా నీళ్లు పోసుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడ మేము 150 గ్రాముల చింతపండు నుండి తీసిన చింతపండు పులుసు వాడాము. మీరు మీ రుచికి సరిపడినంత చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఓ వెడల్పాటి బాణలు పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 5-6 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కాస్తంత కరివేపాకు వేసి వీటన్నింటినీ దోరగా వేగనివ్వాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని బాణల్లో పోసుకొని చింతపండు పులుసు మరగడం కోసం మూత మూసి ఓ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మరుగుతున్న పులుసులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఓసారి గరిటెతో కలయి తిప్పుకొని చేప ముక్కలు ఉడకడం కోసం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓ 10 నిమిషాల పాటు చేప ముక్కల్ని మూత మూసి ఉడికించుకోవాలి. గరిటెతో కలయి తిప్పుకుంటున్నప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలయి తిప్పుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మరోసారి గరిటెతో కలయి తిప్పుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు చేపల పులుసులో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న 2 స్పూన్లు జీలకర్ర మెంతులు పొడి చల్లుకొని కాస్తంత కొత్తిమీర చల్లుకొని పులుసు చిక్కబడేంత వరకు మూత మూసి ఉడికించుకోవాలి. ఓ 5 నిమిషాలకి పులుసు చిక్కబడి మనకి కావలసిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ తర్వాత మరోసారి కాస్తంత పచ్చి కొత్తిమీర కరివేపాకు చల్లుకొని మూత మూసి స్టవ్ పై నుండి దించేసుకోవడమే. సో ఈ విధంగా ఎంతో సింపుల్గా చేపల పులుసు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.